వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ తెలంగాణ విషయానికి వస్తే, ఓట్ల చోరీపై పోరు. పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. బారికేడ్ని ఎక్కి ఎంపీల నిరసన. రాహుల్ సహా పలువురిని అరెస్టు చేసి విడుదల కూడా. విపక్షాల నిరసనను తప్పుబట్టిన భాజపా అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు హెడ్లైన్స్లో. నెక్స్ట్ మరొక హెడ్లైన్ కనుక చూస్తే, అదిగదిగో స్థానికం. 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. 16 లేదా 17న పీఏసీ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ. ఇక సీఎం రేవంత్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇక అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక హెడ్లైన్ చూస్తే, అణు బెదిరింపులకు భయపడం. ఆసిమ్ మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని భారత్ స్పష్టీకరణ చేసినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక మునీర్ వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న పాకను కూడా హెడ్లైన్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక హెడ్లైన్ కనుక చూస్తే, మద్యం కుంభకోణంలో సూత్రధారి జగనే. ఏపీలో మద్యం అమ్మకాల విధానాల మార్పునకు మూలం ఆయనే. అనేక నిర్ణయాలు నాటి ముఖ్యమంత్రి పాత్ర అని కూడా మనం లిక్కర్ స్కామ్కి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ మరోసారి చూడొచ్చు. అక్రమార్కుల నియామకాలకు ఆయనే మూలం. A2, A3 నియామకాలకు సిఫార్సు చేసింది అజయ కల్లం. అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించిన సిట్ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, గచ్చిబౌలిలో యూనిటీ మాల్. 5.16 ఎకరాల్లో 50 అంతస్తుల టవర్. 202 కోట్లు మంజూరు చేసిన కేంద్రం అని కూడా మనం చూడొచ్చు. పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. పనులు వేగంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. ఇక యూనిటీ మాల్ ప్రత్యేకతలు చూసినట్లయితే, ఇందులో విస్తీర్ణం 29 లక్షల చదరపు అడుగులు, 6 అంతస్తులు, చేనేత హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన, 39 అంతస్తులు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, 5 బేస్మెంట్లు, పార్కింగ్, ఇతర సదుపాయాలు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తే, అంతర్గతం అలాగే 10వ తరగతిలో 20% ఇంటర్నల్ మార్కుల కొనసాగింపు. ఎట్టకేలకు విద్యాశాఖ నిర్ణయం అని కూడా మనం హెడ్లైన్ చూడొచ్చు. గత ఉత్తర్వులు నిలిపివేత అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇవి ఈనాడులో ఉన్నటువంటి తెలంగాణ విషయాలు. నెక్స్ట్ ఇంకా ఏపీ విషయానికి వచ్చినట్లయితే, సుంకాలు మన దేశాన్ని ఆపలేవు. ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్తే తెలుస్తుంది. హర్ ఘర్ తిరంగాతో ప్రపంచానికి బలమైన సందేశం పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఏపీలో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలను కూడా తెలుస్తోంది. నెక్స్ట్ అమెరికాలో ధరల మోత. ట్రంప్ సుంకాల బాధుడు ప్రభావం. టాయిలెట్ పేపర్ నుంచి డైపర్ వరకు అన్నీ భారమే. నిత్యావసరాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల రేట్లు పైకి అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరొక న్యూస్ కనుక చూస్తే, సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయిన సినీ నిర్మాతలను కూడా తెలుస్తోంది. ఈ ఏడాది నుంచే నంది పురస్కారాలు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. త్వరలోనే నూతన పాలసీ. నిర్మాతలతో భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయి వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. ఇక సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటుకు నిర్మాతలు విజ్ఞప్తి చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రాష్ట్రమంతటా ఎక్కడికైనా వెళ్ళొచ్చని ఈ నెల 15 నుంచి స్త్రీ శక్తి పథకం ఇక ఏపీలో ప్రారంభం కాబోతుందన్నట్లు కూడా మనం చూడొచ్చు. అలాగే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరగబోతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక జిల్లాలు, మండలాల సరిహద్దుల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం 13న సచివాలయంలో తొలి సమావేశం. అలాగే ఆ రోజున వినతుల స్వీకరణ అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఏపీలో ఉన్న ఈనాడు ఏపీలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక దిశ పేపర్ చూసినట్లయితే, దాడులు, దౌర్జన్యాలే వైసీపీ DNA. విలువలు పాటించని జగన్ విలువల గురించి మాట్లాడుతున్నాడని హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపడ్డట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, రవాణా కేంద్రంగా ఏపీ. కార్గో హ్యాండ్లింగ్ కోసం
లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటును కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే త్వరలోనే నూతన ఫిలిం పాలసీ ఈ ఏడాదిలోనే నంది అవార్డులను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓకే, ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు మరి బండారు రామ్మోహన్ రావు గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. మనం చూస్తూ ఉన్నాము, ఇక ఈరోజు మరి 2 తెలుగు రాష్ట్రాలు కూడా మొత్తం పులివెందుల వైపే చూస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ పోలింగ్ జరగబోతుంది. ఒకటి పులివెందుల, రెండోది ఒంటిమిట్ట. మరి మనం చూసినట్లయితే పులివెందుల అనేది వైసీపీకి అంచుకోవటానికి కూడా మనకు తెలిసిన విషయమే. గత 4 సార్లు కూడా అక్కడ ఏకగ్రీవంగా ఉప ఎన్నిక రాలేదు. బట్ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూడా పరిస్థితులన్నీ తలక్రిందులు అవ్వడం, ఆ తర్వాత అక్కడ టీడీపీ బలపడుతూ రావడం, వైసీపీలో ఉన్నటువంటి బలమైన నేతలు కూడా ఇటు టీడీపీలోకి రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఈసారి ఎవరిది గెలుపు అనుకోవచ్చు, ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సార్? చారణి గారు, మీకు అంటే స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఎట్లా ఉంది అంటే గతంలో మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయమ్మా. వైనాట్ 175, వైనాట్ 160, వైనాట్ 180 ఇట్లా నడుస్తున్నాయి కదా. అట్లాగే కుప్పం, వైనాట్ కుప్పం అనేమో వైసీపీ గతంలో ఛాలెంజ్ చేసింది చూసాం కమ్మా. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తామని చెప్పి, వైనాట్ పులివెందుల అని వీళ్ళు అంటున్నారు. అంటే తేడా ఇవాళ తమ నిలవలు తప్పిన తమ మిత్రుడి శత్రువులు ఎవరు గదరాసుపతి అన్నట్టు ఇవాళ తెలుగుదేశం పోయిన వాళ్ళు ఎవరు, వైసీపీ వాళ్ళే అందరూ కూడా అక్కడికి వెళ్ళింది. అంటే తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు 10,000 వచ్చు గదరాసుమతి, ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తున్నాయి ఇవాళ వీళ్ళ రాజకీయాలు చూస్తే. అంటే వాళ్ళు పులివెందులలో మేము జెండా ఎగరేస్తాం. గతంలో మధ్యయుగ రాజకీయాలు ఎందుకంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో అంటే, రాజు గెలవగానే మిగతా సామంత రాజులందరూ స్వాధీనం చేసుకోవాలి, లేకుంటే లొంగ చేసుకోవాలి, లేకుంటే చంపేయాలి, లేకపోతే వారి భార్య పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. ఇది కదా గత రాజకీయాలలో జరిగింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే కుటుంబ నేపథ్యంలో తిడుతున్నారు, అనవసరంగా కేసులు పెడుతున్నారు. చూసాం కదా, ఈ ప్రభుత్వ అధికారంలో వీళ్ళు పెడతారు, ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వాళ్ళు పెడతారు, హెచ్చరిస్తున్నారు కదా. బ్లూ బుక్లు, రెడ్ బుక్లు అని పేరు మీద. ఇప్పుడు నేను ఉప ఎన్నికలకే వస్తాను. ఒంటిమిట్ట రామాలయం, బ్రహ్మాండమైన రామాలయం, ఒంటిమిట్ట జడ్పీటీసీ, అట్లాగే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. జరగాల్సింది ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చి జరగాల్సిందే. కానీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చినాయి? ఈ జరిగే క్రమంలో ఈ పార్టీ సయ్యాటి ఏంటిది, రాష్ట్రంలో గెలిచిన తర్వాత ఈ చిన్న చిన్న ఎలక్షన్లలో రాష్ట్ర ముఖ్యమంత్రుల స్థాయి కూడా, వీళ్ళు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళు కూడా ఇవాళ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రాజకీయం ఎంత అధ్వానంగా మారింది, ఎంత దిగజారిందని అర్థం చేసుకోవచ్చు. ఇరుపక్కల కేసులు అవుతున్నాయి. నేను ఒక మాట చెప్తున్నాను, పులివెందుల విషయంలో గత 10 రోజులుగా, ఇంకా అంతకంటే ముందు నుంచి నేను చూస్తుంటే పోస్ట్ ట్రూత్ భావన ఒకటి వచ్చిందమ్మ ఈ మధ్యన. అంటే కొంచెం దాన్ని వివరంగా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే పోస్ట్ ట్రూత్ అంటే సత్యానంతర భావన అంటారు దాన్ని. అంటే సత్యాన్ని అసత్యం చేస్తారు, అసత్యాన్ని సత్యం చేస్తారు. అంటే ఒక మాటను గోబెల్స్ ప్రచారం లాగా ఒకే ఒక దాన్ని సత్యం ఒకటి ఉంటుంది, ఇటు పక్క వీళ్ళు అటు పక్క వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు పులివెందులలో కేసుల విషయంలో దాదాపు 200-300 కేసులు అయినట్టున్నాయి. అట్లాగే చాలా గందరగోళం జరుగుతున్నది. ఎలక్షన్ల పిటిషన్ వేస్తున్నారు, మనకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రశాంతంగా పోలింగ్ జరగాలని కోరుకున్నాం. వాళ్ళు జరుగుతుంది అంటే ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటేయాలి, ఈ రెండుది కోరుకున్నారు. ఈ రెండు కాకుండా ఏం జరిగినా రేపు పొద్దున కోర్టు పరిధిలోకి వస్తుంది. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యాన్ని, ఒక సత్యం అయితే ఉంటుంది కదా మంచి, దీన్ని వాళ్ళకి అనుకూలంగా 2 పార్టీలు భావిస్తున్నారు, 2 పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఇది కరెక్ట్ కాదు. పులివెందుల అట్లాగే ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ఏవైతే ఇవాళ పోలింగ్ ఉందో సజావుగా సాగరణ కోరుకుందాం. అనవసరంగా గొడవలు సృష్టించుకొని వాళ్ళు నష్టం చేసుకుంటే మంచిది కాదని మనం ఆశిద్దాం. ఇక కేసుల విషయం అంటారా, కేసులు రేపు పొద్దున కోర్టులలో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకుంటారు. కేసు అంటే కౌంటర్ కేసు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను, ఈ 2 కేసులు నిలబడమంటున్నాను. రేపు పొద్దున ఇద్దరు కూడా ఈ ఎన్నికల కోసం ప్రత్యర్థులుగా మారుతారు. అతను ప్రత్యర్థులు అంటే సిద్ధాంతపరమైన ప్రత్యర్థులు ఉండాలి తప్ప ద్వేషపూరిత రాజకీయాలు ఉండొద్దు. ఇవాళ పులివెందుల ఒంటిమిట్టలో పూర్తిగా ద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. బట్టగాకి మీదేస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎన్నికలలో ప్రజల తీర్పే అంతిమం. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ అది విడిచిపెట్టి ఇవాళ 2 చోట్ల గత నెల రోజులు నోటిఫికేషన్ రాకముందు, నోటిఫికేషన్ వచ్చినాక ఈ వారం రోజులకే ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నామినేషన్ విడ్రా తర్వాత వారం రోజులకే ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ప్రభుత్వాలకు అసెంబ్లీ లాగా 14 రోజులు ఉండొచ్చు. కనుక ఏదైనా సరే ఈ నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ నాటకానికి ఇవ్వాలనే తెరబడాలి. మళ్ళీ ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకరి మీద దాడులు చేసుకోకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాజకీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం చేయండి, కానీ మీరు మీ కార్యకర్తలను చంపుకోకండి, మీ కార్యకర్తలను
అనవసరంగా కుటుంబాలకు దూరం చేయకండి అనేది నేను నా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఎలక్షన్ కమిషన్ దాని ఏర్పాట్లు చేసింది. ఎస్ సార్. రైట్ సార్. మరొక అంశాన్ని కనుక చూస్తే ఓట్ల చోరీపై పోరు. ఇక మనకు తెలుసు గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన ఎలక్షన్స్ మహారాష్ట్ర కానివ్వండి, హర్యానా కానివ్వండి, బీహార్లో కానివ్వండి ఓట్ల చోరీ జరిగింది. బీజేపీతో మరి కుమ్మక్కై వారికి అనుకూలంగా పనిచేసింది ఈసీ అని కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం మనం చూస్తున్నాము. మరోవైపు ఈసీ కూడా ఆరోపణలు కాదు ఆధారాలుంటే చూపించండి అని కూడా ఈసీ స్పందించడం మనం చూస్తున్నాం. మరి నిన్న అయితే ఢిల్లీలో ఎంపీలందరూ కూడా ఇండియా కూటమి ఎంపీలందరూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? శాలిని గారు ఇది కూడా సేవంతిని అంటే సత్యం అసత్యం చేయడు. నేను గత 27 సంవత్సరాలుగా ఈ ఎలక్షన్ మన ఎన్నికల సంస్కరణ మీద, ముఖ్యంగా ఓటర్ లిస్ట్ సంస్కరణ మీద పని చేస్తున్న ఇప్పటికి కూడా చేస్తున్నామని నేను మాట చెప్తాను. దీనిలో అనుభవంతో చెప్తున్నాను. 97లో మేము ఒక సర్వే చేస్తే ఆ నగరాలలో 40% పైగా ఓట్లు దొంగ ఓట్లు అన్నది వాటి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, అడ్డే ఇల్లు మారి ఇంకో చోట 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఇట్లా చాలా మంది ఉంటారు. అప్పుడు ఈ ఓటర్ లిస్ట్ లో పేర్లు మన ఫోటో లేవు, ఏం లేవు, కేవలం ఓటర్ లిస్ట్ మాత్రం ఉండేది. అదే కొంచెం పట్టణాలకు వస్తే 25-30% వరకు తప్పులు ఉండేవి. గ్రామాలలో 10-12% తప్పులు ఉండేవి. ఇది అంటే గ్రామాలలో మానవ సంబంధాలు బాగుంటాయి కనుక నేనేమంటా ఓటర్ లిస్ట్ సవరణ జరగాల్సిందో సుప్రీంకోర్టు కూడా నేను అన్నమాట అనేది గత 2 నెలల నుంచి అంటున్నాను. బీహార్ లో ఏదైతే ఓటర్ల సవరణ జరగాల్సిందో అలా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. 65 లక్షల మంది ఓటర్లు తీసేశారు. ఇప్పుడు 65 లక్షల మంది ఓటర్లు తీసేస్తే దానిలో వాళ్ళు వివరణ ఇచ్చారు ఏంటంటే అందులో 2 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షల మంది మైగ్రేట్ అయిన వాళ్ళు. అంటే ఉదాహరణకు మన కరోనా పీరియడ్ చూసినాం కదా మా శాలిని గారు, మనం ఇక్కడ నుంచి బీహార్ కు ఎంతో మంది నడుచుకుంటూ పోయారు కదా. అంటే బీహార్ లో ఉపాధి కోసం వాళ్ళు చుట్టుపక్కల చాలా రాష్ట్రాలకు వలసపోతున్నారు కనుక వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళ కుటుంబాలు కూడా లేరు. వాళ్ళు తీసేయనా వద్దంటున్నారు. ఎందుకంటే టైంకి తీసుకొచ్చి ఓట్లు వేసుకుంటారు, డబ్బులు ఇస్తారు, సారా పోయిస్తారు, మళ్ళీ ఇంటికి పంపిస్తారు. అట్లా ఈ రాజకీయ పార్టీలు అలవాటు చేసినాయి కనుక ఆ ఓట్లు పోవద్దు వీళ్ళకు. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఈ 2 కాకుండా అదే రాష్ట్రంలో 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను దానికి, ఎందుకంటే ఇది సీరియస్ సబ్జెక్ట్ కనుక కొంచెం వివరణ తీసుకుందాం, ఎందుకంటే విశ్లేషణ కనుక. ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ లో ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్రలో ఓట్లు 2 చోట్ల ఓట్లు ఇక్కడే వేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు కదా. అట్లానే తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ ఓట్లు ఉంటాయి, వాళ్ళ ఊళ్ళో ఓట్లు ఉంటాయి, వాళ్ళ పట్టణంలో ఓట్లు ఉంటాయి, 3 చోట్ల ఉంటాయి ఓట్లు. వాళ్ళ ఇల్లేమో హైదరాబాద్ ఉంటది, వాళ్ళేమో గ్రామాలలో ఇల్లు ఉంటుంది, పాతిళ్ళు. ఈ 2 కాకుండా మధ్యాహ్నం పట్టణాల్లో కూడా ఓ ఇల్లు లేకుంటే వాళ్ళ బంధువులు ఉంటారు, అక్కడ ఓటు చేయించుకొని ఈ 3 చోట్ల ఓటు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా అదే చేస్తున్నారు. ఇది తప్పు కదా. నేనేమంటున్నానంటే 2-3 చోట్ల ఓట్లు తీసేనా వద్దా బేసిక్ గా. అందుకనే ఇవాళ ప్రతిపక్షాల ఆరోపణలో దుర్మార్గం ఏంటంటే నేనేమంటున్నా ఓటర్ లిస్ట్ సవరణ వ్యతిరేకిస్తున్నారు, దాన్ని కరెక్ట్ కాదన్న. బీహార్ ఎన్నికల మన ఓటర్ లిస్ట్ సవరణలో మన సుప్రీంకోర్టు కూడా నేననేది మాట అన్నది. మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జరగనియండి, పొరపాటు జరిగితే మనం అప్లికేషన్ పెట్టుకుందాం అన్నది. సమయం ఇదా అని అడిగింది. సమయం సందర్భం ఇది కాదు కదా ఎలక్షన్ల ముందు అన్నది. మరి ఎలక్షన్ల ఓటర్ లిస్ట్ జరగాల్సిందే కదా. అందుకనే ఈ 2 పార్టీల ద్వంద్వ ప్రమాణాలు నేను ఎండగడతాను కూడా. మొట్టమొదటి ఏదైనా ఒక ఇష్యూ తీసుకోండి, బీజేపీ చేస్తా అంటే కాంగ్రెస్ వద్దంటది, కాంగ్రెస్ చేస్తా అంటే బీజేపీ వద్దంట. గతంలో ఆధార్ కార్డు తెస్తా అని కాంగ్రెస్ ప్రయత్నం చేసినప్పుడు నందన్ నీలేకర్ని నియమిస్తే ఇదే బీజేపీ పార్టీ దుర్మార్గంగా మా గోప్యతకు భంగం అని వ్యతిరేకించింది. కానీ తెచ్చింది ఎవరు, మళ్ళీ నడుస్తుంది ఎవరు? ఇప్పుడు నడుస్తుంది కదా. రెండోది జిఎస్టీ తెస్తా అని కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వ్యతిరేకించింది. కానీ ఎవరి హయాంలో వచ్చింది జిఎస్టీ అంటే? నేను ఆనాడు జిఎస్టీని సమర్థించిన, ఆనాడు సమర్థించిన 3 రైతు చట్టాలు. నేను ఎందుకు చెప్తున్నాను, దానికి లింక్ ఉందమ్మా శాలి గారు. 3 రైతు చట్టాలను ఆనాడు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తెస్తా అని. బీజేపీ తెచ్చిన 3 రైతు చట్టాలు ఏమున్నాయో అవి వ్యతిరేకం అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మీ మేనిఫెస్టోలో 2019 ఏం రాసి చూసుకోండి. అంటే మీరు అధికారంలోకి వస్తే తెస్తా అంటారు, వాళ్ళ అధికారంలోకి వస్తే తేవద్దంటారు. దుర్మార్గం. నేను 3 ఎందుకు ఉదాహరణ చెప్పినట్టు బ్లాక్ అండ్ వైట్ ఆ ప్రజలకు అర్థం కావాలి. ఈ 2 పార్టీలు కేంద్ర జాతీయ పార్టీ 2 కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తాను నేను. ఓటర్ లిస్ట్ లో పేర్ల గురించి తప్పనిసరి రాహుల్ గాంధీ ఆవేదనతో నేను కూడా పాల్పంచుకుంటున్నాను. కానీ దుర్మార్గంగా మీరు గెలిస్తేనేమో మీ గొప్ప, మీరు ఓడితే ఈవీఎం తప్ప, ఈవీఎంలు తప్పంటారా, ఓటర్ లిస్ట్ తప్పంటారా? అంటే ఆడలేక మధ్యలో ఓడు కాదా ఇవాళ? రెండోది ఏం చేస్తున్నారంటే మీరు బీజేపీని ఎదుర్కోలేక ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టుకొని దాని మీద తుపాకీ ఇస్తున్నారు. మీరు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ,
దాని పొరపాటు జరిగితే కోర్టుకి వెళదాం, దాని పొరపాటు జరిగితే ఎలక్షన్ కమిషన్ ముందే గట్టిగా ఓట్లాడదాం. కానీ బీజేపీ గెలుస్తుంది కనుక మేము గెలవలేకపోతున్నాం. వరుసగా 3వసారి గెలిచింది కనుక మీరు ఎట్లా 3 సార్లు గెలుస్తారు, దానికి కారణం నువ్వే అని ఎలక్షన్ కమిషన్ నిందిస్తున్నారు. మరి 2014, 2019 మీరే గెలిచారు కదా, యూపీఏ 1, యూపీ 2 గవర్నమెంట్. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఈ తప్పు లేరా? ఇదే బీహార్లో ఓటర్లు తప్పు ఓటర్లు లేరా? ఆనాడు ఇదే తప్పుడు ఓటర్లతో మీరు గెలిచింటా? అంటే ఒక్కవేళ అడుగు చూపెడితే 4 ఏళ్ళు ఇటు వెనకకుంటాయి, ప్రశ్నలు అటే వస్తాయి కదా. అందుకని ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏదైతుందో బీజేపీ మీద మీరు ఎదుర్కోండి. బీజేపీని గెలిచే క్రమంలో ప్రజల అభిప్రాయాలు సేకరించండి, ప్రజల దగ్గరికి పోండి, బీజేపీ చేస్తున్న తప్పుడు పనులు ఎండగట్టండి, మీరు గెలవండి. కానీ దానికి ఏవం కాటి ఏలం కానీ ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారు అలా చాలా తప్పు. ఎలక్షన్ కమిషన్ కొన్ని తప్పులు చేస్తున్నది. ఉదాహరణకు మనకు ఏదైతే లిస్టు మనకు ఇవ్వమంటున్నారు కదా, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమంటున్నారు. ఎందుకు ఇవ్వరు? రాహుల్ గాంధీతో ఏకీవిస్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఎందుకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తలేదు? దేశవ్యాప్త మేము కాగితాలు కట్టలు, ఇంకా ఇప్పుడు కాగితాలు కట్టలు తీసుకోవాలన్నా ఓటర్ లిస్ట్ అంటే మేము అప్లికేషన్ పెట్టుకొని ప్రింటెడ్ ఓటర్ లిస్ట్ తీసుకోమంటున్నారు. తప్పు. డిజిటల్ ఓటర్ లిస్ట్ దేశం అంతా 97.5 కోట్ల ఓటర్లు ఉన్నారు, మీరు ఇవ్వండి అని అంటున్నారు. రెండవది, తొలగించేటప్పుడు తొలగించిన ఓటర్లను మళ్ళీ చేర్చుకోమని దరఖాస్తులు వస్తాయిగా. మరి సరైన విధంగా సవరణ చేసుకోవాలి కదా. మీరు నిజమే చనిపోయిన ఓట్లు తీసేయాల్సింది ఎవరు వద్దన్నారు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు తీసేయాలి ఎవరు వద్దన్నారు. 2-3 చోట్ల ఓటర్లను తీసేయడానికి పద్ధతి ఇది కాదు. బండారు రామ్మోహన్ రావు అని మీరు కంప్యూటర్లో కొట్టగానే నా ఆధార్ కార్డు నెంబర్ ట్యాగ్ చేయగానే నేను ఎన్ని చోట్ల ఓటర్లను తేలిపోద్ది అంటున్నాను. ఇంత ముంజేతి కంకణానికి అర్థం పెట్టుకొని అదే ఎందుకు అన్నట్టు మరి మీరు ఈ ఇదైతే వద్దంటారు. మీరు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తా అంటే ఇదే రాజకీయ పార్టీ దుర్మార్గం వద్దన్నాయి శాలిని గారు. ఎందుకు వద్దన్నారు అంటే దొంగ ఓట్లు వేయించుకోవాలి వీళ్ళకు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలి, రోహింగ్యాల ఓట్లు వేయించుకోవాలి, వీళ్ళు దొంగల ఓట్లు వేయించుకోవాలి. ఎక్కడో ఉన్నవాడు కూడా తీసుకొచ్చి సారా మద్యం పోసి డబ్బులు ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ ఓట్లు వేయించుకోవాలి. చూస్తున్నాం కదా, హైదరాబాద్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల బస్సులు బయలుదేరుతాయి, ట్రైన్లు బుక్ చేస్తుంటారు. ఏది ఎలక్షన్ వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ ఓటు వేసుకోవాలి, అక్కడ డబ్బులు తీసుకోవాలి, సారా తాగాలి, మళ్ళీ ఇచ్చి మన వృత్తి కోసమే హైదరాబాద్ ఉండాలి. నేను సులభంగా అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఎవరిని నిందించడానికి అంటలేదు. నేను చాలా మంది మేధావులు నాతో ప్రశ్న వేసింది, అయ్యా నాకు హైదరాబాద్ ఉంటుంది, నాకు విజయవాడ ఉందండి, నాకు మా ఊళ్ళో కూడా మా అన్నదమ్ములు ఉంటారు అక్కడ ఉందండి. నేను మీరు నేరస్తులు, మీరు చదువుకున్న వాళ్ళ 3 చోట్ల ఎందుకు ఉంది ఓటు మీకు అంటే 3 చోట్ల హాయిగా ఓట్లేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు, రేపు నేను ఓటర్నని. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు, ఇక్కడ నేను ఓటర్నని. మళ్ళీ మీ ఊళ్ళో పంచాయతీ ఎన్నికల్లో మీరు మళ్ళీ మీ కీలక పాత్ర వహిస్తా అంటారు. తప్పు కదా. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఓటు ఉండాలి కదా. నేను అదే చెప్తున్నాను, బీహార్ లో జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్, కానీ ప్రక్రియలో చేస్తున్న పొరపాట్లు తప్పు అంటున్నారు. ఒకటి, ఆధార్ కార్డు పనికిరాదు అంటున్నారు బీహార్ లో, తప్పు అంటున్నారు. ఆధార్ కార్డు పనికి రావాలి, ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. రెండోది, ఓటర్ లిస్ట్ లో పేరున్నట్టు గతంలో ఓటర్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఎపిక్ కార్డు అంటాం దాన్ని, అది పనికిరాదు అంటున్నారు. ఆ లెక్కన నా ఓటు కూడా వద్దమ్మా, నాకు రేషన్ కార్డు లేదు, ఎపిక్ కార్డు పాతది ఉంటే పనికిరాదు అంటున్నారు. ఇప్పుడేమో ఆధార్ కార్డు ఉంది, అది పనికిరాదు అంటున్నారు. మరి నేనే కార్డు కావాలి, రేషన్ కార్డు అని తీసుకురావాలంటే అందుకని సుప్రీంకోర్టు ఒక మంచి మాట లేదు, మీరు ఆధార్ కార్డే మీరు మారుస్తారు అనుకున్నప్పుడు మరి రేషన్ కార్డు మారదా, మిగతా గుర్తింపు కార్డు వాళ్ళు ట్యాంపరింగ్ చేయలేరా? ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేయరాదమ్మా. ఆధార్ కార్డులో ఒక నెంబర్ వచ్చిందంటే జీవితాంతం ఆ నెంబర్ వాళ్ళకు ఉంటుంది, చచ్చిపోయేదాకా ఉంటుంది. వాళ్ళకి చచ్చిపోతే ఆ నెంబర్ పనికి రాకుండా పోతుంది. కానీ ఆధార్ కార్డు పనికిరాదనే రూల్ తీసుకొచ్చాను, దాని మీద ఆలోచన చేయండి. ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదు అని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అడిగింది. నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయండి, 2-3 చోట్ల ఓటర్లను తీసి పడేయాల్సింది అంటున్నా. నాదున్నా మీదున్నా తీసేయాలి. కానీ రాజకీయ పార్టీలకు ఏంటంటే ఈ దొంగ ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు అవసరము, వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నారు, దానివల్ల వస్తున్న సమస్య. ఇవాళ కొన్ని వర్గాలను కించపరచదలుచుకోలే, కానీ కొన్ని చోట్ల బురకా తీసి ముఖం ఎత్తమంటే ఎత్తేని పరిస్థితి ఎందుకు వస్తున్నది? తప్పు కదా. నేనేమంటున్నాను, నువ్వు ఓటర్కి వేస్తా అన్నప్పుడు నీ ప్రైవసీ లేదు, అది నువ్వు ఓటర్ కాదా తెలుసుకోవాలని బాధ్యత, మన ఫోటో ఐడెంటిటీ కార్డుతో జత చేసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుందా ఉండదా? నేను సీఎం మతాచారం మాకు పనికి రాదంటారు, తప్పు కదా. ఎవరైనా సరే భారత పౌరులు ఏదైతే ఉన్నారో భారత పౌరులుగా ఆ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చట్టాన్ని పాటించాల్సిందే నువ్వైనా నేనైనా అంటున్నాను. అందుకని నాకు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ రాజకీయ పార్టీలు మొత్తం మీద దొంగ ఓట్లను వేయించుకొని, లేకుంటే ఊళ్ళో వెళ్ళిన వాటిలో ఓట్లు వేయించుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది పనికి వస్తలేదు. అంతిమంగా ఒక మాట చెప్తాను, రాహుల్ గాంధీకి ఒక సూచన చేస్తున్నాను. గతంలో అనవసరం దుర్మార్గ వ్యాఖ్యలు చేసి జైలు పోయేంత పని చేసుకున్నాడు. గతంలో మోడీలు అందరూ ఇట్లా అందుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యకు సుప్రీంకోర్టు తిట్టింది కదా, చౌకీదార్ చోర్ అని తిట్టింది కదా. నిన్న కాక మొన్న రాహుల్ గాంధీకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
నిజమైన దేశ పౌరులు ఎవరు, నిజమైన భారతీయులు ఎవరు ఈ మాట మాట్లాడరు అన్నది. సైన్యాన్ని కిట్టపరుస్తూ మీకు సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద అక్కడుంటే మీరు తెచ్చుకోండి, రాజకీయ ఆరోపణలు చేసుకోండి, పార్లమెంట్ లో మాట్లాడండి. కానీ బయట ఎందుకు మాట్లాడుతున్నారు సైన్యం గురించి అన్నది. పార్లమెంట్ లో మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే పార్లమెంట్ సాక్షిగా మాట్లాడండి. కానీ బయట ప్రెస్ లో లేకుంటే బయట సమాజంలో మీరు మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. నిజమైన భారతీయుడు ఎవడు ఈ మాట మాట్లాడడానికి అంతకని సిగ్గు ఉండాలి కదా. రాహుల్ గాంధీకి లేదు కదా. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇదే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆడలేక మధ్యలో కూడా బీజేపీతో గెలుస్తలేరు, 3వసారి గెలిచింది కానీ మీరు గెలిచినప్పుడు ఏంది అంటున్నాను. అంతేందుకు ఒక మాట చెప్పి ఇస్తానమ్మా శాలిని గారు. మీరు 2014లో 44 సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకుందామా లోక్సభలో. ఏది 2014లో. అప్పుడు ప్రతిపక్ష హోదా దక్కలే. 2019కి వచ్చే వరకల్లా 52 సీట్లు గెలుచుకున్నారు. 55 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా అప్పుడు దక్కలేదు. మరి మన 99 వచ్చినాయి కదా. బీజేపీకి 303 నుంచి మరి 240కి దిగజారింది కదా. మరి మీకు 99 ఎట్లా వచ్చినాయి? ఇదే ఓటర్ లిస్ట్ కదా, ఇవే కదా కదా, ఎట్లా వచ్చినాయి మీకు? అంటే సమస్య ఏంటంటే అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. పార్టీలన్నీ కూడా ప్రజలను అయోమయం నెడుతున్నారు. ప్రజలు కరెక్ట్ ఉన్నారు, చచ్చిన దానికి వచ్చిందే కట్టమనుకుంటున్నారు, డబ్బులు ఇస్తే తీసుకుంటారు, సారా పోస్తే తాగుతున్నారు, వేసేవాడికి ఓటేస్తున్నారు. అందుకని ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకే పార్టీ గెలుస్తలేదు. గెలిస్తే మీ అసమర్థత, మీరు బీజేపీతో గెలవలేకపోతున్నారంటే మీరు ప్రజలను తమ కన్విన్స్ చేసుకోలేకపోతున్నారంటే కాంగ్రెస్ పార్టీ గ్రహించాలి, బీజేపీ కూడా గ్రహించాలి. వాళ్ళు అన్నది వద్దని మీరు మళ్ళీ మీరు చేసేటప్పుడు మాత్రం మీరు అదే చేస్తా అంటే జరుగుతుంది, పరిణామాలు జరుగుతాయి. కనుక ఓటర్ లిస్ట్ సవరణలో నిన్న పెద్ద ఎత్తున ఢిల్లీలో ఊరేగింపు జరిగింది, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినాయి. ఇప్పటికి నేను ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నానంటే మీరు చేస్తున్న పని కరెక్టు, ప్రక్రియ తప్పు, చేస్తున్న ప్రక్రియ తప్పు. అట్లానే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆధార్ కార్డు లింక్ చేయండి. ఎక్కడ 2 పేర్లు ఉంటా 2 చోట్ల ఉంటే నిర్దాక్షణ్యంగా బీహార్లో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తొలగించాల్సిందే. ఓటర్ లిస్టులు సవరించాల్సిందే. 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను, ఓటర్ లిస్టులో చాలా పొరపాటు తక్కువైనవి. కానీ రోహింగాల ఓట్లు, దొంగ ఓట్లు ఇవన్నీ ఈ రాజకీయ పార్టీల కుట్రలో భాగంగా నడుస్తున్నాయి. వీటి తొలగిస్తుంటే వద్దంటున్నారంటే ఆ ఓట్లు దొంగ ఓట్లు అని వీళ్ళు చెప్తున్నట్టే లెక్క. కనుక రాజకీయ పక్షాలన్నీ కూడా దయచేసి ఈ ఎన్నికల సంస్థలను సహకరించాలి. ఎలక్షన్ కమిషన్ మనము స్పష్టంగా కొన్ని నిబంధనలు గట్టిగా పెట్టమని, దేశవ్యాప్తంగా ఈ సవరణ జరగాలని కోరుకుంటాం. బీహార్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఈ సవరణ జరగాల్సిన అవసరం ఉంది అంటున్నాం. సో చివరిగా మనం ఒక 2 minutesలో క్లోజ్ చేసుకుందాము. మద్యం కుంభకోణం సూత్రధారి జగనే. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కి వచ్చేసి ఇక ఏపీ విషయానికి వస్తే ఇక సూత్రధారి జగన్ అని సిట్ చెప్పడం జరిగింది. దీనిపై మీరేమంటారు సార్? ఇది కూడా సేమ్ అమ్మా. నా ఉద్దేశం అంటే ఇప్పుడు సిట్టు చేల్చాల్సింది జగన్ ఎట్లా తెలుస్తారు? నిందితుడే కదా ఇప్పటిదాకా. నేనేమంటున్నాను, సిట్టు కూడా స్టేట్ గవర్నమెంట్ వేసింది. దయచేసి నేనేమంటానంటే లిక్కర్ కుంభకోణం మీకు ఢిల్లీ లిక్కర్ కంటే, మిగతా తమిళనాడు లిక్కర్ కుంభకోణం పొందేది, తెలంగాణ ఇవన్నీ ఈ కుంభకోణాల కంటే పెద్దది. అక్కడ తప్పు జరిగింది, తప్పనిసరి కుంభకోణం జరిగింది. కానీ ఎవరు దోషులో నిర్ణయించే అధికారం కేవలం సిట్టుకు పూర్తి విచారణ జరగడానికి ఇవ్వాలి. బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్ జగన అనే మాట ఇవి ఏమైతున్నాయంటే తీర్పు రాకముందే మనము మాట్లాడినట్టుంటది. ఇది కరెక్ట్ కాదంటున్నాను. నిజంగానే జరిగితే నా ఉద్దేశం ఏంటంటే ఈడీ ఇన్వాల్వ్ కావాలంటున్నాను. బీజేపీ ఏం చేస్తుంది? ఈడీ ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది, కోట్లాది రూపాయలు చేతులు మారినాయి, డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ తోని మద్యం అమ్మిండ్రు. ఈ ఎక్కడి పోయినాయి క్యాష్ అంతా? డబ్బులు నోట్లు దొరికినాయి కదా. ఇప్పుడైతే మొన్నటి దాకా అంటే నోట్లు ఎక్కడ ఉన్నాయి అన్నారు కదా, ఇప్పుడైతే నోట్లు కూడా దొరికినాయి కదా. ఎవరి ఏం సంగతి తర్వాత. కనుక ఈడీ ఇన్వాల్వ్ అయి ఈ విచారణ పూర్తి చేస్తేనే విశ్వసనీయత ఉంటుంది. సిట్టు స్టేట్ గవర్నమెంట్ వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కనుక వీళ్ళకు రాజకీయ రంగు ఆపాదిస్తారు. రేపు పొద్దున ఇది గెలిచినా ఇక్కడ కోర్టులో నిలబడదు. సిట్టు కనుక తేల్చి జగన్మోహన్ రెడ్డిని తేల్చినా కూడా రేపు కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. కనుక ఈడీ విచారణ తేలితేనే దీనికి పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. గట్టిగా మాట్లాడితే సిబిఐ కూడా రావాలి, కానీ సిబిఐ ఏమో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాలేదు. కనుక సిబిఐ అనుమతి ఇస్తా లేదా తర్వాత సంగతిగా, ఈడీ మాత్రం ఏ అనుమతి లేకుండా డైరెక్ట్ రావచ్చు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి నిజమైన నిందితుడా కాదా తేల్చడానికి మాత్రం ఇంకా సమగ్రమైన ఎంక్వైరీ జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. బండ్లరు రామ్మోహన్ రావు గారు పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.